ఓజీ మూవీ విషయానికొస్తే మూవీ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ సుజిత్ అయితే చాలా బాగా డైరెక్ట్ చేశాడబ్బా. ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ అయితే నెంబర్ 1 అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ టైటిల్ కార్డ్కే ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోయి ఉంటుంది నాకు తెలిసి. అండ్ అంత బాగుంది ఈ టైటిల్ కార్డు. అండ్ పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ అయితే నెంబర్ 1 ఉందబ్బా. అండ్ పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైలు, ఆ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ కత్తితో కానీ, ఆ గన్స్తో కానీ ఆ ఫైట్లు ఉన్నాయి అబ్బా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు చెప్పక్కల్లా అంత బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఏ సినిమాలో లేదు ఇంటర్వెల్ సీన్ ఇంతలాగా. అండ్ ఇక ముందు కూడా ఏ సీన్లో రాదేమో, అంత బాగుంది. అసలు నాకు ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగా నచ్చింది అబ్బా. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం ల్యాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్, అండ్ హీరోయిన్ ప్రియాంక యాక్టింగ్, అండ్ వీళ్ళను ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క బీజిఎం ఉంటుంది అసలు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క బీజిఎంకి గూస్ బంప్స్ వస్తాయి, అసలు మామూలుగా రావు. అసలు ప్రతి బీజిఎం కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేశాడు తమన్. అసలు తమన్ చాలా బాగా వాయించాడు అసలు బీజిఎం. అండ్ 3 సాంగ్స్ ఉంటాయి ఈ మూవీలో. ఈ 3 సాంగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్యాన్స్కి అయితే ఒక పండగ అనుకోవచ్చు, అంత బాగుంది మూవీ అయితే. నెగిటివ్ అంటూ ఏం లేదు కానీ స్టోరీ అయితే సింపుల్గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఓజీ మూవీ మీలో ఎంతమంది చూశారు? ఓజీ మూవీ చూసిన వాళ్ళు మీ అభిప్రాయం ఏంటో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.